కళ్యాణం దినేష్ చిక్కరేపు రావు గారు, మరి అలాగే కళ్యాణం శరత్చంద్ర గారు పరిచయం చేస్తారు ఆయన్ని. మరి ఆయన ద్వారా ఎన్నో లక్షల అమౌంట్ని సేకరించి నిత్యావసర వస్తువులు ఇవ్వడంతో మొదలైన ఒక పునాది ఇక్కడ. మరి జరుగుతున్న ఒక 2022 సంవత్సరం అంటే 2 years స్థాపిన తర్వాత మరి గ్రూప్ స్థాపించడానికి మెయిన్ కారణం కూడా తెలియపరచాలని, అందరికీ తెలియాలని ఈ విషయం తెలియపరుస్తున్నాను. మరి మోతే విషయం బాబు గారు ఒంగోలు మరి సెంటర్లో కలుసుకున్నప్పుడు బాగా మీతో పాటు మేము కూడా నడువు పిలిచి సహకరించాలండి. నా పరిస్థితి ప్రభావం వల్ల ఏది చేయలేకపోతున్నారు, మనందరం కలిసి చేద్దామంటే మరి అది ఒక 2022 సంవత్సరంలో ఒక గ్రూప్ పెట్టడం జరిగింది. అదే గ్రూప్ అన్నమాట ఆల్ ఇండియా బీబీజే సేవ. ఈ గ్రూప్ పెట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సీనియారిటీ ఉన్న గ్రూప్లో సృష్టించి స్టార్టింగ్ నుంచి కూడా ఎందరో ప్రాణాలు కాపాడుతూ బంగారమ్మ తల్లి గ్రూప్ కావచ్చు, వారణాసి శివవర్మ ఇప్పుడు ఇంటర్నేషనల్ గ్రూప్ కావచ్చు, ఇంకా తారాపాటు శ్రీ విజయబాబు గారు పెట్టిన గ్రూప్ కావచ్చు, వీళ్ళందరి గ్రూప్లో కూడా మనం ఎంతో కొంత మనం సహకరించి వాళ్ళకి కొన్ని పద్ధతులు తెలియపరిచి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. అప్పట్లో చాలా ఇబ్బందులు పోయాయి. ఎవరైతే పోస్ట్ పెట్టారో అది వాళ్ళు డిలీట్ చేయాలి. ఇప్పుడైతే అడిగినప్పుడు డిలీట్ చేయొచ్చు. దాని గురించి నిద్రాలు మానేసి కష్టాలు, గొడవలు, సమస్యలు మన దాంట్లో మా గ్రూప్ వచ్చేది ఏం లేదు. అందరికీ 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తున్నాం కాబట్టి దాని ప్రభావం బట్టి ఎన్నో గ్రూపులకి పునాదులు వేయడం జరిగింది. అలాగే బీబీజే సేవా గ్రూప్ కూడా స్థాపించి ఒక టైటిల్ ఇచ్చి మోదీ భిక్షం బాబు గారు, నేను, గంధం నాగరాజు, మౌలాలి దాని ఒక మొలక వేయడం జరిగింది, చిన్న విత్తనం నాటడం జరిగింది. దాన్ని వ్యక్తిగతంగా సొంత కుటుంబంలో భావించి మన మిర్యాల వెంకట్ గారు, అలాగే బయటపాటి తుకారాం బాబు గారు, గండే శ్రీనిబాబు గారు, కళ్యాణ నరసింహబాబు గారు, అలాగే మన మోదీ భిక్షం గారు, వీళ్ళందరూ కూడా సమష్టి కృషిగా ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి చేసినందుకు నిజంగా సభాముఖంగా వారందరికీ ఒకసారి సపోర్టుతో మీరు వాళ్ళని కోరుకుంటారు. అలాగే దీంట్లో కూడా ఎంతో మంది ఒకటే విషయం అండి, ఈ గ్రూపులు స్థాపించి ఇంతమందికి మనం ఉపయోగపడుతున్నాం అంటే ప్రతి ఒక్కరి ఇందులో ఎవరికి ఏ ఆదాయం రాదు. ఇంత దూరం నుంచి మనం కష్టపడి దీని గురించి వచ్చామంటే 10 మందికి ఉపయోగపడే గ్రూపు, 10 మందికి సొసైటీ మంచి చేయాలి. కాబట్టి ఇంత దూరం నుంచి కూడా ఎంతో కష్టాలు, ఎండాకాలం కూడా ఎంతో ఖర్చులు పెట్టుకొని ఇంత దూరం వచ్చారంటే నిజంగా వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా మనకి ఒకసారి ధన్యవాదాలు తెలియపరచాలి. వాళ్ళకు వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి తప్పదు పడుతున్నారు. ప్రతి ఒక్కరికి పేరుపోయిన సర్వ ఉన్న వాళ్ళు, పెద్ద ఉన్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే స్పందించే ఉదయం అందరూ రూపాయి ఎనగేసుకునే వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఏదో తినాలి, నేను హ్యాపీగా ఉండాలనుకునే వాళ్ళు ఉండొచ్చేమో కానీ మాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని మేము నిరూపించాం. ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు కాపాడుతూ ఇంతమందికి మేము సహకరించామంటే అది ప్రతి ఒక్క గుడిలో, ప్రతి ఒక్క ఊళ్ళో మాలాగా సహకరించే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని ముందుకు తీసుకురావాలి అంటే మాలాంటి సీనియర్లు అందరం కూడా ఎక్కడెక్కడ ఉన్న ఉద్యోగాలందరినీ ఏరి ఇప్పుడు స్టేట్ మీద తీసుకొచ్చాం ప్రతి ఒక్కరు. దీన్ని గుర్తు చేసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా నా యొక్క ధన్యవాదాలని సహకరించి ఎన్నో ప్రాణాలు ఇప్పుడు కాపాడాం. ఇందాక మోతే భిక్షం బాబు గారు చెప్పినట్టు మరి ఈ రోజు ఇప్పటికి ఈ డేట్లో 80 మంది ప్రాణాలు కాపాడిన విధానం ఆల్ ఇండియా బీబీజే సేవ గ్రూప్. అలాగే ముఖ్యంగా మొదట్లో మేము సహకరించిన గ్రూపులతో పాటు మాకు కూడా ఒక గౌరవించి ఈ యొక్క గ్రూప్ని ఆహ్వానించిన మోతే భిక్షానికి గారికి, అలాగే విరాట్ వెంకట గారికి, మన బయటపడి